కిచెన్ ల్యాబ్ లోపల మరొకటి సూత్రమా తెలుసుకుందాం. ఏంటిది? తినరా మైమరచి, తినరా మైమరచి. పూరీలు శతాబ్దాల నాటి తైలపాకాలు. ఏంటో తెలుసుకుందాము. అపూపం తే మధుమత్తమం గృహాన లాంటి ఋగ్వేద వాక్యాలు అపూపాన్ని ప్రస్తావించటాన్ని బట్టి అపూపం అనేది భక్ష్యాలలో తొలితరం వంటకమని అర్థము. అంటే స్నాక్ అన్నమాట. భక్ష్యము అంటే భక్ష్యాలు కాదు, తినేదాన్ని స్నాక్. గోధుమ పిండి తేనె కలిపి చిన్న రొట్టెలుగా చేసి నిప్పిపై కాల్చి అగ్నిలో వేల్చేవారట. తెలుగులో దీన్ని అప్పచ్చి అనేవాడట. అప్పట్లో ద్రావిడ భాష నుండి అపూపం ఋగ్వేదంలోకి చేరిందని భాషావేత్తలు చెబుతారు. వారి యొక్క అభిప్రాయం కూడా. ఆదిమ కాలంలో అపూపాన్ని నిప్పుల మీద, కాలక్రమంలో దాన్ని ఫస్ట్ ఏం చేశారు? నిప్పుల మీద కాల్చారు. ఆ తర్వాత ఏం చేశారు? పేనం మీద. ఆ తర్వాత ఏం చేశారు? నూనెలో వేయించి వండుకుంటున్నారు. ఆ నూనెలో వేయించడం వల్లనే రకరకాల జబ్బులు వచ్చి మనకు తెలియకుండానే నూనెను తాగేస్తున్నాం కదా మిత్రమా. అంటే మన బాడీకి కావలసిన దానికంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకుంటున్నాం. అంతేకాదు, ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తైలపాకము, తలితం అనే ప్రక్రియలు కనిపిస్తాయి. బాండీలో నూనె పోసి వేగించిన డీప్ ఫ్రై వంటకాన్ని తైలపాకం అన్నారు. తక్కువ నూనెతో పైపైన వేగించిన దాన్ని తలితం అన్నారు. తాలింపు అంటే ఇదే. జైన బృహత్కల్ప భాష్యంలో అపూపం, లాండుకం, కృతపూరకం గురించి ఉన్నాయి. ఘృతపూరకం అంటే నేతిలో వేయించిన పూరి. వినయ పిటక లాంటి బౌద్ధ గ్రంథాలలో భిక్షువులు వేపుడు పదార్థాలు అధికముగా తినకూడదన్న నియమం ఉంది. గుప్తుల కాలానికి తైలభోజ్యము, పూరణం లాంటి నూనె వంటకాలు సామాన్యుల భోజనంలో చేరాయి. నూనెలో వేగించిన భక్ష్యాలు శీతవేళల్లో ఆగ్నేయతత్వాన్ని ప్రేరేపిస్తాయట. ప్రయాణాల్లో వెంట తీసుకెళ్ళడం తేలిక. చల్లారినా తినడానికి బాగుంటాయి. వండటం లేదా వేగించడం వలన ఆహార శోషణ సామర్థ్యం అంటే అసిమిలేషన్ మెరుగవుతుంది. అంతేకాక తైల పక్వ భక్ష్యాల్ని బ్రాహ్మణేతరుడు వండిన బ్రాహ్మణుడు తినవచ్చని యజ్ఞ వాక్యస్మృతి పేర్కొంది. 15వ శతాబ్దము నాటి క్షేమ కుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథంలో ఘృతపూర అంటే పూరి, కజ్జక అంటే కజ్జికాయ, పూప అపూపం, పేనక చక్కెర పొడి పట్టించిన పూరి అట, శుష్కలి అంటే జిలేబీ లాంటి వేపుడు భక్ష్యాల ప్రస్తావన ఉన్నది. మౌలికముగా ఇవన్నీ తీపి వంటకాలు. బదరపూరిక అంటే తీయ రేగుపళ్ళ గుజ్జుతో గోధుమ పిండిని తడిపి పూరి వత్తి వేగించినవట. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది, చలవనిస్తుంది, పోషకత్వాన్ని కూడా ఇస్తుంది. ఖజూర పూరిక అంటే పండు ఖర్జూరం గుజ్జుతో గోధుమ పిండిని కలిపి తయారు చేసిన పూరి. చక్కెర పూరి, కొబ్బరి పూరి, ద్రాక్ష పూరి ఇలా మీకు నచ్చిన పండ్లతో పూరీలు వండుకోవచ్చని క్షేమ కుతూహలం పేర్కొంది. చనక పూరిక శనగపిండి 3 కప్పులు, గోధుమ పిండి 1 కప్పు కలిపి అందులో వామ, ఇంగువ, లవంగాలు, తగినంత ఉప్పు కలిపి తయారు చేసిన పూరీలు వాత కఫ వ్యాధుల్లో మేలు చేస్తాయి, జీర్ణశక్తిని కూడా పెంచుతాయట. బడికెళ్ళే పిల్లలకు పోషకంగా ఉంటాయట. ఘృతపూరిక దీన్ని గరాపూపకం అని కూడా అంటారు. పంచదార, లేతపాకము, నెయ్యి, పాలు వీటితో గోధుమ పిండిని తడిపి ముద్దగా చేసి నేతిలో వండిన పూరిని ఘృతపూరిక అన్నారట. ఇది
లైంగిక శక్తిని పెంచుతుందంట, జీర్ణశక్తి వృద్ధి చేస్తుంది. బర్బర పూరిక, ఇది బియ్యపిండితో చేసిన పూరి. పంచదార, లేత పాకము, నెయ్యి, పాలు వీటితో బియ్యం పిండిని తడిపి మర్దించి వండిన పూరిని బబరం అన్నారు. ఇది తక్షణ శక్తినిచ్చేదిగా పేర్కొన్నారు. వేడిని, వాతాన్ని తగ్గిస్తుంది. కీళ్ళవాతంతో బాధపడే వారికి మామూలు మైదా పూరీల కన్నా ఇవి శ్రేష్టమైనవి. గుండెకు మంచిది. కపాన్ని పెంచుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా తినాలి. కండ ఖర్జూర పూరిక అంటే గోధుమ పిండి, బియ్యం పిండి చెరిసగంగా తీసుకొని పంచదార కరిగించిన పెరుగుతో తడిపి ముద్దగా చేసి పాదుకల ఆకారంలో సన్నగా పొడవుగా వత్తిన పూరిని కంద ఖర్జూర పూరిక అన్నది. క్షేమ కుతూహలం, ఇది వాత పైత్యాన్ని తగ్గిస్తుంది. పూరీల్ని మసాలా కర్రీతో తినే విధానం ఇటీవలి పరిణామం. అందులోకి ఆలు కుర్మా ఉండి తీరాలన్నది వేదాల్లో చెప్పింది కాదు, హోటల్ వాళ్ళు నేర్పారు మనకి. ఆ రోజుల్లో పూరికలు భోజనంలో సరదాగా తిన్నవి ఇప్పుడు ఉదయం పూట తినేవిగా మారాయి. నూనెలమయంగా తయారయ్యే నేటి మన పూరీలు కొలెస్ట్రాల్ పెరుగుదలకు దోహదపడే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూరీ తయారీలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుంటూ ఆరోగ్యకర పూరికల గురించి తినాలా వద్దా అని మనం ఆలోచించుకొని మన శరీరానికి ఏది మంచిదైతే అదే ఆహారంగా తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం మిత్రమా, నా ఒపీనియన్ మిత్రమా. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, రోజు తింటే మట్టుకు దానివల్ల మనకెన్నో నష్టాలు జరుగుతాయని గ్రహించాలి. అంతేగా మరి.